హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. ఎప్పట్లానే ఈవేళ కూడా ఒక మంచి కథ, శ్రావణ సంధ్యల యవ్వన గుమగుమ, రచన గుమ్మడి రవీంద్ర గారు. మరి మొదలు పెట్టేద్దామా? శ్రావణ్ ప్రతిరోజు ఆఫీస్ నుండి వచ్చాక బాల్కనీలో పెంచుతున్న మొక్కల్ని చూడడం నాకు అలవాటు. ఆ రోజు బాల్కనీలో అడుగుపెట్టగానే మల్లె సుగంధం నాసికకి గుప్పున సోకింది. చిన్న తొట్టెలో పెరుగుతున్న మల్లె మొక్క ఏకంగా 22 పూలు పూసింది. అవి బాల్కనీ మొత్తాన్ని పరిమళభరితం చేసేస్తున్నాయి. మల్లెపూలంటే మహాప్రేమ నాకు. మృదువుగా ఆ పూలని వేళ్లతో స్పృశిస్తూ ఆ సువాసనని గుండె నిండా పీల్చుకున్నాను. పైకి చూస్తే ఆకాశంలో చందమామ నన్ను చూసి కన్నుకొట్టింది. వెన్నెల మల్లెల కాంబో నా విషయంలో ప్రమాదకరం. బాల్కనీలోంచి నేరుగా సైనమందిరంలోకి వచ్చేశాను. పరుపు మీద గోడవైపు తిరిగి పడుకుని ఉంది సంధ్య. ఆమె వెనుక భాగం నాకు కనిపిస్తోంది, మెత్తటి కాటన్ చీరలో. ఆమెను ఏ వైపు చూసినా నాకు అదే ఇష్టం. మంచంపై కూర్చొని ఆమె నడుం మీద చెయ్యి వేశాను మృదువుగా. టక్కున నా చేతిని తీసేసి గోడవైపు ఇంకొంచెం జరిగింది సంధ్య. నేను నిర్ఘాంతపోలేదు. ఎందుకంటే నెల రోజులుగా సంధ్య ప్రవర్తన ఇలానే ఉంటుంది. వాంఛతో దగ్గరకు వస్తున్నప్పుడే కాదు, మిగతా సమయాల్లో కూడా ముభావంగా ఉంటుంది. నేను కొంచెం ఎక్కువ చొరవ చూపితే లేచి వెళ్ళి ఇంకో బెడ్రూమ్లో విడిగా పడుకుంటుంది. పట్టుపట్టి నేను అక్కడికి వెళ్తే తిరిగి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి పడుకుంటుంది. నా సమ్మతి లేకుండానే నాకు పడకటింటి డివోర్స్ మంజూరు చేసేసింది సంధ్య. సాధారణమైన అలక కాదది. నా సాన్నిహిత్యాన్ని ద్వేషిస్తోందనిపిస్తోంది. భార్యాభర్తల తగువులు పడకగదిలో పరిష్కారం అయిపోతాయి అంటారు, కానీ మా విషయంలో అది జరగడం లేదు. నాకు ఈ యాతన నెల రోజుల నుండే ప్రారంభమైంది. నెల ముందు ఇలా లేదు. ఇలా లేకపోవడం కాదు, ఇందుకు పూర్తిగా భిన్నంగా కూడా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు తను నన్ను ఇలా శిక్షిస్తోందో అర్థం కావడం లేదు. నోరు విప్పి తను స్పష్టంగా చెబితే తప్ప నా నేరమేంటో తెలుసుకోలేకపోతున్నానంటే దాని అర్థం నేను మంచి భర్తను కాదు అన్నదానికి సంకేతమేమో అన్న ఆలోచన నన్ను వణికిస్తోంది. ఏడాది క్రిందటే వివాహమైన పడుచు జంట కాదు మేము. నా వయసు 55. ప్రభుత్వ రంగ బ్యాంకులో జోనల్ హెడ్గా ఉన్న నేను మరో 5 ఏళ్లలో పదవీ విరమణ చేయబోతున్నాను. సంధ్య నాకంటే 8 ఏళ్లు చిన్నది. ఆరోగ్య స్పృహతో కూడిన ఆహారంతో పాటు వేళకు నిద్ర, వ్యాయామాలు, యోగాలు చేస్తూ వయసుని గెలిచేస్తున్నాం ఇద్దరం. ఎలాంటి దురలవాట్లు లేవు. మా సుఖాల్లో కానీ, ముఖాల్లో కానీ, శరీరాకృతిలో కానీ వయసు జాడ కనిపించదు అసలు. సంధ్య అయితే పెళ్లి కాని పడుచమ్మాయిలాగానే ఉంటుంది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆమెలో ఆ యవ్వన నిగనగా చెక్కు చెదరలేదు. సంధ్యకు పుస్తక పఠనం హాబీ. తను MA తెలుగు. సంధ్య సౌందర్యారాధన నా హాబీ. ఆ సౌందర్యారాధన స్ఫూర్తితో కవితలు రాయడం అలవాటైంది. క్రమంగా అది కథలు రాయడంగా కూడా విస్తరించింది. సంధ్యది చిన్న పల్లెటూరులోని సాంప్రదాయ కుటుంబం. అలా పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయే కావాలని ఏరికోరి సంధ్యను పెళ్లి చేసుకున్నాను. నగరాల్లో అయితే ప్రేమ వ్యవహారాలు, లివిన్లు, వన్ సైడ్ స్టాండ్లు, ప్రీమారైటల్ ఫిజికల్ ఇంటిమసీలు గట్రా ఉంటాయనే ఒక భయం నాకు. ఆ భయంతోనే ఆ పల్లెపడుచుని ఎంచుకున్నాను. నాకు భార్యగా వచ్చే అమ్మాయిలో అందం, అణుకువ, అమాయకత్వంతో పాటు పవిత్రత ఉండాలని ఆశ నాది. పెళ్లి చూపుల్లో సంధ్యని చూడగానే మనసు పారేసుకున్నాను. నేను ఆశించినవన్నీ ఆమెలో ఉన్నాయనిపించింది. నా ఎన్నిక సరైందేనని తొలిరేయుల్లో రుజువైంది. చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలైపోయి, కడలిగా పొంగిపోయే అంటూ అపురూపమైన సౌందర్యం ఆమెది. గగన జగన సొగసు, లలన అన్న పదాల రూపాత్మక నిర్వచనాన్ని చూశాను రాత్రి. 1000 అప్సరసల అద్భుత సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలన్నదే అనంతమైన తహతహనాది. సిగ్గుతో తలెత్తి చూడలేనంత సిగ్గుల మొగ్గలా తను. తొలి అనుభవం బిడియం భారంతో ముడుచుకుపోతున్న తన అమాయకత్వాన్ని చూస్తున్న నాలో ఎంత సంతోషము! ఆ స్వచ్ఛతని, ఆ తెలియని తనాన్నే కదా మరి నేను కోరుకున్నది. సంధ్య నన్ను చూడటానికి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలందరికీ నేను నచ్చేసేదాన్ని. నాకు మాత్రం ఎందుకో శ్రావణ్ నచ్చాడు. కానీ వివాహం అయ్యాక తొలి రాత్రి నా పచ్చి పాలమీగడ అందాల్ని దోచేసే తాతాయే తప్ప 4 చల్లటి మాటలు చెప్పి నా సిగ్గుని బిడియాన్ని తొలగించాలన్న ధ్యాసే లేదు శ్రావణ్కి. పైగా నేను సిగ్గుతో చచ్చిపోతుంటే చిరునవ్వులు ఒలకపోస్తూ ఆస్వాదిస్తున్నాడు. ప్రేమతో, లాలనతో నన్ను మచ్చిక చేసుకుంటూ మెల్లగా తన దారికి తెచ్చుకునే ప్రయత్నమే చేయడే. నేను అలా బిడియంతో బిగుసుకుపోతున్నా అదేం పట్టించుకోకుండా తన గమ్యం తను చేరిపోయాడు.
అలా కొత్తగానే ఏడాది గడిచిపోయింది. ఎటువంటి సంకోచాలు లేకుండా సమగ్రమైన అవగాహనతో శృంగారంలో పాల్గొనే పరిపక్వత స్థితికి చేరుకోకుండానే నేను నెల తప్పాను. శ్రావణ్కి నేనంటే ఎంత పిచ్చంటే, గర్భవతి అయ్యాక ఇంకా అందంగా కనిపిస్తున్నావు సంధ్య అంటూ దగ్గరకు లాక్కునేవాడు. వేవిళ్లతో అవస్థపడుతూ ఉంటే చూస్తూ ఆనందించేవాడు. నా ఆపసోపాల్ని వీక్షించడం కూడా థ్రిల్లేరట. అదో అలౌకిక ఆనందమట. అబద్ధం, అలౌకికమేమీ కాదు. రాత్రుళ్ళు లౌకిక ఆనందంతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసేవాడు. కానీ గర్భం దాల్చాక నా ధ్యాసంతా కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ మీదే ఉండేది. నెలల నుండి బాగా ఎత్తుగా పెరిగిన నా కడుపుని చూసి ముద్దొచ్చేస్తున్నావు సంధ్య అంటూ మురిసిపోయేవాడు. మనసులో మురిసిపోవడం కాదు, దాన్ని మొహావేశంగా మార్చేసేవాడు. నేను భయపడిపోతుంటే యామ్నియాటిక్ ఫ్లూయిడ్ రక్షణ కవచంలా ఉంటుంది. లోపలున్న బిడ్డకి ఏం కాదు. సిగ్గులేదు అసలు. 9వ నెలలోనే నాకు ప్రసవం అయింది. ఆడపిల్ల. అరుణిమ అని పేరు పెట్టాం. ప్రెగ్నెన్సీ సమయంలో శ్రావణ్కి నా పట్ల కలిగిన ఆ ప్రత్యేక ఆకర్షణ అరుణిమ పుట్టాక ముగిసిపోతుందనుకుంటే పొరపాటు. 9 నెలలు నా కూతురిని మోసి కని నాకు అందించావు. ఇప్పటిదాకా నువ్వంటే ప్రేమే. ఇప్పుడు ఆ ప్రేమకి కృతజ్ఞతాభావం జతచేరి గుండె పొంగిపోతోంది సంధ్య అన్నాడు. అమాయకురాల్ని కదా నమ్మేసేదాన్ని. కానీ చంటిది నిద్రపోయాక తెలిసొచ్చేది అతగాడి కృతజ్ఞతాభావం నిజస్వరూపం. అరుణిమకు పాలిస్తూ ఉంటే మరి నాకో అంటూ కొంటిగా వాలిపోయి తన కూతురితో పోటీగా పడేవాడు. కానీ నా ప్రతి ఆలోచన నా పాప మీదే ఉండేది. నీకు నాకంటే అరుణిమే ఎక్కువైపోతోంది, నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదసలు అంటూ దిప్పేవాడు. అది మాత్రం నిజం. నా అరుణిమ నాకు ప్రాణమైపోయింది. ఎంతగా దాని ప్రేమలో పడిపోయానంటే శ్రావణ్ ప్రేమ విందుని ఆస్వాదించలేకపోయేదాన్ని. నేను ఆస్వాదించలేకపోవడమే కాదు, అతనికి సహకరించేదాన్నో లేదో కూడా తెలీదు. పాప ఎక్కడ లేస్తుందో, ఎప్పుడు గొల్లున ఏడుస్తోందో అనే ఆదుర్త నా మనసంతా పాప మీదే ఉండేది. అరుణిమ పెరిగి పెద్దదై ఇంజనీరింగ్ చదివింది. దాని పెళ్లి ప్రయత్నాల్లో పడ్డాం. అప్పుడు చెప్పింది అరుణిమ, అమ్మా నేను విమల్ అనే అతన్ని ప్రేమిస్తున్నాను అని. అదిరిపడ్డాను. అప్పుడు కలిగింది అది ఇంకా పసిపాప కాదు, పెద్దదైపోయింది అన్న స్పృహ. కులమతాల పట్టింపులకి పోలేదు. ఆ విమల్తోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకొని అతని తల్లిదండ్రులతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకున్నాం. సరిగ్గా అప్పుడు పిడుగులాంటి మాట చెప్పింది అరుణిమ. విమల్ నన్ను చీట్ చేస్తున్నాడమ్మా. చాలామంది అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ విఫల ప్రేమలో అసలు పెళ్ళే వద్దనేసింది. అలా 5 ఏళ్ళు ఆగాం. ఆ తర్వాత ఎలాగో తన్ని పెళ్లికి ఒప్పించాను. ఒక మంచి కుర్రాన్ని చూసి అరుణిమకు పెళ్లి చేశాం. వాళ్ళిద్దరూ అమెరికాలో ఆనందంగా ఉంటున్నారు. అరుణిమ బాధ్యత తీరిపోగానే నాలోని స్త్రీతత్వానికి కొత్తగా రెక్కలొచ్చినట్లు అనిపించింది. శ్రావణ్ పొందుని ఆస్వాదించడం కాదు, అతని ఆకలికి ఒక అమృతపు విందులా నన్ను నేను మార్చేసుకోవాలనుకున్నాను. శృంగార రసాది దేవతలా మారిపోయారు. కానీ శ్రావణ్ బెడ్రూమ్ డివోర్స్తో ఇప్పుడు ఇలా నాకు దూరమైపోయింది. కానీ మా అరుణిమ భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయిన దగ్గర నుండి సంధ్యలో నేను కలలో కూడా ఊహించినంత మార్పు వచ్చింది. ఇన్నేళ్లు వైవాహిక జీవితంలో ఎన్నడూ చూడలేదు సంధ్యలోని కొత్త కోణాన్ని. నేను ఆఫీసు పనితో స్ట్రెస్తో ఉన్న మీ ఒత్తిడికి ఆలింగన చికిత్స చేస్తాను రమ్మంటూ నన్ను కవ్వించేది. తన దారికి తెచ్చుకునేది. చీకటి పడితే చాలు తలంటు పోసుకొని మల్లెపూలు పెట్టుకుని నాకు ఇష్టమైన చీర కట్టుకొని సిద్ధమైపోయేది. అదృశ్య బంధనాలేవో తీగిపోయి అనంతమైన స్వేచ్ఛ దొరికినట్లు పొందుపై కాంక్షతో నాపై దండయాత్ర చేసేది. అంత అల్లరిని ఊహించనేలేదు నేను. తనలో అన్ని వాంఛలు ఉండడాన్ని నేనెందుకో అంగీకరించలేకపోతున్నాననిపించేది. సిగ్గు విడిచి తమకంతో నాకే సవాళ్లు విసురుతున్నట్లు ఆమె తీరు నా మగ ఈగో భరించలేకపోతున్న భావన కలిగేది. అప్పుడు అలా లావాలా నన్ను మొట్టడించేసిన సంధ్య ఇప్పుడు ఎందుకిలా నా స్పర్శనే భరించలేకపోతుంది? ఇంటర్లో నాతో చదివిన తర్వాత హోమియో వైద్యాన్ని అభ్యసించిన నా మిత్రుడు డాక్టర్ కృష్ణని కలిసి వాడితో నా బాధంతా వెళ్ళబోసుకున్నాను. ఆ రోజు నువ్వేదైనా అనుకోవడానికి మాట ఏదైనా అన్నావా తన మనసు గాయపడేలాగా అని అడిగాడు వాడు. అబ్బే లేదురా, నెవర్. తన అప్పట్లో హైపర్గా ఉండడం చూసి విసుగనిపించింది. నింపోమానియా లాంటి లైంగికోన్మాదమేమో అని భయపడ్డాను అంతే అంటూ చెప్పా. కొంపతీసి ఆ పదాల్ని సంధ్య దగ్గర వాడావా ఏం? సూటిగా అడిగాడు కృష్ణ. చచ్చా లేదు, థ్యాంక్ గాడ్. కన్న కూతురి మీద అమితమైన ప్రేమతో మమ్మీ ట్రాక్లో పడిపోయి దాంపత్య సౌఖ్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోయింది నీ భార్య. ఒక రకంగా మదర్హుడ్ పెనాల్టీ లాంటిది. ఒక్కసారిగా కూతురి జీవితం చక్కబడి బాధ్యతలన్నీ తీరిపోగానే ఆమెలోనే ఆడతనం కొత్త ఊపిరి పోసుకున్నట్లుగా
స్వేచ్ఛగా ఏ మానసిక అవరోధాలు లేకుండా సంపర్క సౌఖ్యాన్ని ఆస్వాదిస్తోంది అంతే. దీన్ని నువ్వు భూతద్దంలో చూస్తూ నింపోమానియా అంటూ ఏవేవో పనికిమాలని ఊహించుకోవడం సరికాదురా శ్రావణ్ అంటూ కృష్ణ చెప్పింది విని విచలితుల్ని అయ్యాను ఓ క్షణం. ఏదో గిల్టీగా నన్ను ఆవహిస్తోంది. సంధ్య, నా ప్రాణ స్నేహితురాలు వీక్షణ ఫోన్ చేసింది ఆ రోజు మధ్యాహ్నం. ఎలా ఉన్నావే అని తను అడగగానే ఎందుకో ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. నా గుండెలో బాధని సిగ్గువిడిచి దానితో చెప్పుకోవాలనిపించింది. ఆయనకిష్టమని పుట్టగొడుగులతో కొత్త వంటకం చేయాలని రెసిపీ కోసం యూట్యూబ్లో వెతుకుతున్నాను. సరిగ్గా అప్పుడే నా ఫోన్కి ఏదో మాయరోగం వచ్చింది. మా ఆయన ఫోన్ తీసుకున్నాను. గూగుల్ చేస్తుంటే సర్చ్ హిస్టరీని యథాలాపంగా చూసి నేను అవాక్కైపోయాను. హౌ టు డీల్ విత్ నింపోమానియాటిక్ వైఫ్ అని. నేను బెడ్రూమ్లో కొంచెం యాక్టివ్గా ఉండడం చూసి నన్ను ఒక కామపిశాచి అనుకుంటున్నాడని అప్పుడు అర్థమైంది. నా ప్రేమ ఆయనకి మానియాలా కనిపిస్తోందే అంటూ ఏడ్చేస్తూ నా మనసును విప్పాను. వీక్షణ ఏం మాట్లాడలేకపోయింది. కొంత నిశ్శబ్దం తర్వాత వీక్షణ అంది, ఏయ్ పిచ్చి ఏడు పాపు, అది అసలు మీ వారే సెర్చ్ చేశానని ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఆఫీస్లో ఎవరైనా ఈయన ఫోన్ తీసుకుని వాడుండొచ్చు కదా. శ్రావణ్ అంత సంకుచితంగా ఆలోచించడు అనేసరికి నేను ఆలోచనలో పడ్డాను. శ్రావణ్ నా కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ సూటిగా చెప్తోంది వీక్షణ. అసలు మీ మగవాళ్ళు ఫీమేల్ సెక్సువాలిటీని ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక ఆడదానికి ఒక డిజైర్ సెట్ ఉంటుందని, తనకి ఫ్యాంటసీలు ఉంటాయని ఎందుకు అర్థం కాదు? అయినా సంధ్యకు మీపై ఉన్న గాఢమైన ప్రేమే మీతో రొమాంటికల్లీ చురుగ్గా ఉండేలాగా చేసింది. ఇన్నేళ్లుగా తన ఒక పాసెసివ్ పార్ట్నర్గా మాత్రమే ఉంటూ మిమ్మల్ని సుఖపెట్టలేదేమో అన్న గిల్టుతో అలా మారింది. తన ద్వారా మీకు ఎంత తీయందనాన్ని అందించాలందో అంతా అందించాలనుకుంది. తన కోరికల్ని గౌరవించే ప్రోగ్రెసివ్ మనసు మీకు లేదసలు. ముఖం మీద అగ్నివర్షం కురుస్తున్నట్లు కదిలిపోయాను. నిజమే వీక్షణ, సంధ్య విషయంలో నేను చాలా సంకుచితంగా ప్రవర్తించాను. లైంగిక ఆనందం అంటే నా ఒక్కడికి సంబంధించిందే అన్నట్టున్నారు, కానీ భార్య అంటే పప్పట్లాగా పడగదిలో అడిగి మడిగి సిగ్గుపడుతూనే ఉండాలన్న ఇరుగ్గా ఆలోచించాను. తను మనిషి అని, తనకు కొన్ని ఇష్టాలు వాంఛలు ఉంటాయన్న స్పృహే మరిచాను. సెక్స్లో తనకు అసౌకర్యం కలిగించకూడదు అని అనుకున్నానే కానీ ఆ గుండెలో దాగున్న ప్రేమని, మధుర రహస్యాల్ని గుర్తించలేకపోయాను. తన స్వేచ్ఛను, తన కాంక్షను అసహజమైనవిగా భావించి అవమానించాను. ఐఎమ్ సో 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 సారీ. నాకు తెలీదు, నా కళ్ళలోకి నీళ్లు ఊరిపోతున్నాయని. మీ గూగుల్ బ్రౌజింగ్ చరిత్ర అంతా సంధ్య చూసింది. తన ఆర్తిని మీరు ఒక మేనియాలాగా అర్థం చేసుకోవడం భరించలేకపోతుంది. మీరు మన్నింపు కోరినా ఆ బాధ పోదు. ఒక పని చేయండి అంటూ చెప్పింది వీక్షణ. శ్రావణ సంధ్య. 2 నెలల తర్వాత ఓ రాత్రి శ్రావణ్ భార్య దగ్గరకు వెళ్ళాడు. ఆమె దూరం జరిగిపోయింది. సంధ్య ప్లీజ్ అన్నాడు శ్రావణ్. ఒక ఉత్తరాన్ని తీసి, ఈరోజే వచ్చింది ఈ లేఖ, చదువుతా విను. శ్రీ శ్రావణ్ గారికి గ్రీటింగ్స్ ఫ్రమ్ శ్వేత. ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు వీక్లీ కథల పోటీలో మీరు పంపిన కథ 10,000 గెలుపొందింది. సంధ్య నా వైపు ఒకసారి చూసింది. అంతే, కంగ్రాట్స్ అని కూడా చెప్పలేదు. సంధ్య, ఈ కథ ఒక సున్నితమైన అంశం మీద రాశాను. అంతకుముందు ఎవరూ రాసి ఉండకపోవచ్చేమో. అది నింపోమానియా గురించి. స్త్రీల్లో అరుదుగా కనిపించే ఒక కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్. దీనికోసం గూగుల్లో చాలా సమాచారం సేకరించి పరిశోధన చేయవలసి వచ్చింది, అథెంటిక్గా ఉండడం కోసం. అప్పుడు చూసింది సంధ్య భర్త వైపు విభ్రమతో. సంధ్య అతని చేతిలోని ఉత్తరాన్ని లాక్కొని ఆశాంతం చదివింది. అప్పుడు ఊపిడి బిగబట్టాడు. అప్పుడు అతను ఆ వారం శ్వేత పత్రికలో పోటీ ఫలితాలు ప్రచురించిన పుట తెరిచి భార్యకి చూపాడు. బహుమతి పొందిన కథల జాబితాలో మొదటిదే ఆ కథ, ముత్యమంత ముద్దు శ్రావణ్. సంధ్య దాన్ని చూసింది. ఏదో మంచు తెర కరిగిపోతున్నట్లు అనిపించింది ఆమెకు. 3 నెలల సుదీర్ఘ మౌనం తర్వాత సంధ్య పెదాల మీద వెన్నెల రేఖల ఓ సన్నని చిరునవ్వు. భర్త చేయి అందుకుని కరచాలనం చేస్తూ కంగ్రాట్స్ అండి అంది. భార్య స్పర్శకి అతనికెందుకో కన్నీళ్లు పొంగుకొచ్చాయి. అది చూసి సంధ్య కదిలిపోయింది. తటాల్లో వచ్చి భర్తను ఆర్తితో అల్లుకుపోయింది. వీక్షణ ఆలోచన ఫలించింది అనుకున్నాడు శ్రావణ్ భార్యను అప్రూపంగా గుండెల్లో పొదువుకుంటూ భర్త ముఖంపై ముత్యమంత ముద్దులు కురిపిస్తోంది సంధ్య. ఆ ముద్దు చెమ్మ అతని కన్నీటి తడిలో నిశ్శబ్దంగా కరుగుతోంది. అదండి కథ. బాగుంది కదా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.
మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి చేరువయ్యేది. ఉంటానండి.